నడుస్తాను కూడా ఇబ్బంది అవుతుంది, కొంచెం పంపండి దర్శనానికి అంటే పంపుతా లేదు. పోలీసు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కానీ మమ్మల్ని పంపించడం లేదు బాబు, చెప్పండి బాబు. కొంచెం పొద్దు నుంచి వచ్చి ఉన్నాము, 3:30 నుంచి నించున్నాము. మరి ఏం చేయాలి? పరిస్థితి అంటే దేవుడు వాళ్ళకైనా సొంతం, ఇంకెవరికి కాదా? సింహాచలం చందనోత్సవం భక్తులకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఉదయాన్న జరిగిన ఘటన తర్వాత అయితే మాత్రం కొంచెం టైట్ అయితే బాగా టైట్ చేశారు. ప్రస్తుతానికి క్యూ లైన్లు అనేవి ఎక్కడికక్కడే ఉండిపోవడంతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి తెల్లవారు నుంచి? మా బాబు నన్ను పైకి ఎత్తుకొని మోస్తున్నాడండి. కొంచెం సెక్యూరిటీ పోలీసు వాళ్ళు కూడా నన్ను ఏమి ఇది లేదండి, సపోర్ట్ లేదు. చాలా ఇబ్బంది పడుతాను, కొంచెం నడుస్తాను కూడా ఇబ్బంది అవుతుంది, కొంచెం పంపండి దర్శనానికి అంటే పంపుతా లేదు. మేమండి గోపాలపట్నం నుంచి వచ్చానండి, మా బాబు కెండా నుంచి వచ్చాడు. వాడి కోసం నేను దర్శనానికి మొక్కుకొని వచ్చాను అనుకుని, వాడే నన్ను 2 చేతులతో లాగి ఎత్తుకొని బస్సులోంచి కూడా దింపాడండి. వాడు యాంటీ-ట్రాఫిక్ కాలు మోపలేనండి. ఇప్పుడు అక్కడ లాక్ అయిపోయింది, అక్కడ లాక్ అయిన దగ్గర తోసేస్తున్నారు. ఇప్పుడు నాకు 2 కాళ్ళు ఇరిగిపోయిన పరిస్థితికి వచ్చింది. 2 కాళ్ళు కూడా ఇరిగిపోతే బాబు గబబా పట్టేసుకున్నాడు. ఈడండి బాబు పట్టుకున్నాడు, వాడు పట్టుకొని. చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెల్లవారు నుంచి కూడా? చాలా ఇబ్బంది, ఘటన జరిగింది, గోడ కూలిపోయింది, అది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రిక్వెస్ట్ చేసాం, ఈవిడ ఒక్కరిని పంపించమని కూడా అడిగాం సపోర్ట్ గా. వాళ్ళ అబ్బాయిని ఎవడో రెస్పాండ్ లేదండి ఎవడని. చూస్తే కనుక ఉదయం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లోని దర్శనం చేసుకునేందుకు వెళ్ళినందుకైతే మాత్రం పోలీసులు కానీ అది అధికారులు కానీ ఎటువంటి చర్యలు పూర్తిస్థాయిలో చేసుకోవట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, చేతిలో కాళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పంపించే పరిస్థితి కనిపించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఆల్రెడీ ఉన్నారు లైన్లోనే. అయితే సీనియర్ సిటిజన్స్ని పంపిస్తారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఇంకొక మహిళ కూడా ఉన్నారు సీనియర్ సిటిజన్, వాళ్ళు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. జనంలో ఎలాగెళ్తామండి చెప్పండి. ఇప్పుడు 2 గంటలు అయిందండి, దర్శనంలోనే ఉన్నాం, అక్కడే వగలటం లేదండి. అసలు ఎంతో కష్టంగా ఉంది బాబు. కొంచెం పోలీసు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కానీ మమ్మల్ని పంపించడం లేదు బాబు, చెప్పండి బాబు. కొంచెం ఏర్పాటు బస్సు వెహికల్ ఏం బాగాలేదు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా లాంగ్ ఓల్డ్ మ్యానేజ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. భగవంతుడి దగ్గర ఇబ్బందులన్నీ తెలిసి వచ్చాం కాబట్టి మనం భరించాలి. వాళ్ళ చేతుల్లో కూడా ఏమి లేదు, జనం విపరీతంగా ఉండటం వల్ల జరిగిపోతుంది. వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు, 2 చేతులు పైకెత్తారు, లక్షల మంది వచ్చారు, గోడలు కూలిపోయినాయి, ఊహించని సంఘటనగా. మనం ఒకళ్ళని ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. భగవంతుడి మీద భక్తితో వచ్చాం, శ్రమతో కూడిన కష్టంలో సుఖం ఉంది. దట్స్ ఆల్. చూస్తే కనుక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే కాళ్ళు చేతులు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా దర్శనాని కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వృద్ధులు కూడా ఒక క్యూ లైన్లోని ఉదయం నుంచి ఉంటున్నారు, వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మధ్యలోంచి పంపించేస్తున్నారండి, మేమేం చేయాలి? మేము అంతమంది కూడా పొద్దు నుంచి వచ్చి ఉన్నాము, 3:30 నుంచి నించున్నాము. మరి ఏం చేయాలి? పరిస్థితి అంటే దేవుడు వాళ్ళకైనా సొంతం, ఇంకెవరికి కాదా? శుభ్రంగా అలా అయిపోతే ఇంకెందుకు? ఎప్పుడు ఒకటే పద్ధతి, ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం టోటల్ డిజాస్టర్. ఓకే, భక్తులైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. మనం విజువల్స్లో కూడా చేసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో పూర్తి స్థాయిలో నిల్చొని వెళ్తున్నారు. అయితే ఎవరిని కూడా అంటే విఐపీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సామాన్య భక్తులకైతే మాత్రం వాళ్ళు ఎటువంటిది కూడా ఇవ్వట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా అంటే సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళని ప్రత్యేకంగా దర్శనాలకు తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, విఐపీస్కి ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్లో మాత్రం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సామాన్య భక్తులకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్తున్నారు. మరో పక్కన క్యూ లైన్లు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిల్చుండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు, ఆ లైన్స్ అనేవి అలాగే ఉండిపోవడంతో భక్తులైతే మాత్రం అధికారులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, సింహాచలం నుండి.